దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలడు. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కూలద్రోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినప్పుడు విని ఎంతో వేదన చెందాడు. కానీ తానున్న నిస్సహాయ పరిస్థితిలో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ యొక్క యెరూషలేము గుమ్మములను తిరిగి పునర్నిర్మాణంలో అతడు ముందడుగు వేశాడు. దేవుడు అతనికి తోడయుండి ఆ పనినంతా చేయుటకు కావలసిన శక్తినిచ్చి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎంతో మంది మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితులు మనము కలిగి ఉంటాము. అయితే అటువంటి సమయాల్లో నిరాశ పడక కృంగిపోకుండా మనము ప్రభు వైపు చూడాలి. మనం ఎప్పుడు కూడా ఒంటరి వారము కాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను అవసరమైనటువంటి సమయాలలో తన శక్తినిచ్చి మనలను ముందుకు నడిపిస్తాడు అనే సత్యాన్ని మనము విశ్వసించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలము. ఆమెన్.